మేము నైట్ స్టే చేసింది అయితే ఇక్కడే. టెంట్ వేసుకునే ఉంటా నేను అవన్నీ. నైట్ ఆదిలాబాద్ వరకు అయితే వచ్చి ఇక్కడనే టెన్స్ వేసుకున్నాం. ఎర్లీ మార్నింగ్ లేచినాం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదామని. ఇక టెన్స్ అయితే తిప్పి స్టార్ట్ అయిపోవాలి ఇక్కడ నుంచి. ముట్టుకుంటావు ఏంది మరి స్టోరీ? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎడిపోదాం ఇవాళ? రోడ్ మీద ఇంట్లో ఉంది పెట్రోల్ బంకు పక్కనే ఉంది అడుందుడు. పండుకోనికి ఇప్పుడే ప్యాకింగ్ అయితే అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రైడర్ పేషన్. ఇది వచ్చేసి అయితే మన సెకండ్ ఫుల్ ట్యాంక్. ఇంకొంచెం పడతానా? సరిపోతా? పోయి నింపేసే మొత్తం. చాలే సరిపోయింది, బరాబర్ అయింది. పడుతుందా? మన ఫుల్ ట్యాంక్ అయితే వచ్చేసి 1340 అయింది. ఇప్పుడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ముందులో చూద్దాం. ఇప్పుడే నట్టుంది ఫ్రెష్గా, అందుకే ఘాట్ రోడ్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో గైస్ ఇప్పుడే మనం తెలంగాణ బార్డర్ అయితే చెక్ పోస్ట్ అయితే దాటేసి ముందరికి వచ్చినాము. ఇంకొంచెం ముందరికి వెళ్తే మహారాష్ట్ర ఎంటర్ అయిపోతాం అనమాట. సో ఈ బ్రిడ్జ్ అనేది మహారాష్ట్ర తెలంగాణ డివైడ్ చేస్తుంది. బాయ్స్ సన్లైటా మా ఇంటికాడ ఉంది. ద డ్రోన్ ఓనర్ ప్రొఫెషనల్. మనకి ఈవెంట్లు వస్తాయి ఇంటి వంగనే. ఇప్పుడే డ్రోన్ టేక్ ఆఫ్ అవుతుంది. పైలట్ దించు ఆట్ ఆట్ చలో చలో. తింటే కూర గిన్నె కూడా దొరకకపోతుంది మీకు. చికెన్ కాదు కదా, వెజ్ అయినా గిన్నెకు మరి బిర్యానీ కావాలి. నీకోసం కంటెంట్ కోసం పెట్రోల్ అయిపోగొట్టిన బాడీలో తీసుకున్నా. బాడీ మీద బంకులు దొరికి చావట్లేవు మనకు. ఫస్ట్ వడ్డలా ఊర్రా ఆయన బంకులు 100 కిలోమీటర్లు అవుతుంది ఒక్క బంకు కనపల్లి ఇప్పటి వరకు అయితే.
10 కిలోమీటర్స్ తర్వాత అవతల ఉంది కదా. సో చేద్దాం. కొడతావా? కొట్టాలా? కొడతావా నువ్వు? కొడతాపా. ఇద్దరం ఉన్నాగా, నా వల్ల కాదు, అందుకే కాల్ పెయిన్ ఉంది కాబట్టి. నేను కొడతాపా. నువ్వు నా ధైర్యం, నువ్వు నా అండ. నీకు కంటెంట్ మొత్తం ఇచ్చేది నేను. లడాక్ సిరీస్లో మనం అజయ్ కంటెంట్ కోసం అయితే బైక్లో ఫ్యూల్ అయిపోగొట్టుకున్నాం. ఇప్పుడు బైక్ని త్రోగొడుతున్నాం, ఎందుకంటే అజయ్ కాళ్ళకి దెబ్బ తాకింది కదా, అది ఎక్కువ దూరం త్రోగొట్టలేడని. ఇది ఈరోజు పెద్ద స్టంట్. అజయ్ కోసం ఇంత పెద్ద స్టంట్ చేస్తున్నాను నేనైతే. ఇంత పెద్ద రైడ్లో పెట్రోల్ అయిపోగొట్టుకోవడం అంటే నార్మల్ మ్యాటర్ కాదు. దగ్గరలో పెట్రోల్ బంకులు లేదు. లాస్ట్ 100 కిలోమీటర్స్లో కూడా ఒక్క పెట్రోల్ బంక్ లేదు. ముందుందంట ఒక 10 కిలోమీటర్స్ అవతల. పందులు లెక్క కూర్చురు ఇద్దరు మంచిగా. కొట్టే స్పీడ్ వచ్చేసి 70. ఎందుకంటే ఈ రోడ్ అంతా ప్లేన్ ఉంది కాబట్టి మాకు సాధ్యమవుతుంది. వీళ్ళిద్దరు అయితే మంచిగా కూర్చురు, ఏం సంబంధం లేనట్టే. నా అయితే కాలాన్ని పోతున్నాయి. వీడు ఇంకా స్నాపులు పెట్టుకుంటుండు, కొంచెం అన్నా సిగ్గు లేదేం లేదు. పెట్రోల్ అయిపోయిందనే బాధనే లేదు. పెట్రోల్ బంక్ కనిపిస్తాడు. ఇప్పటికి ఒక 5-6 కిలోమీటర్స్ వచ్చినాం. ఇప్పటివరకు అయితే ఒక్కటి కూడా కనిపించట్లే. ఇంకెంత దూరం ఉందో ఏమో. పెట్రోల్ బంక్ అయితే ఇంకా రాలే, కానీ ఘాట్ చెక్ స్టార్ట్ అయింది. ఇంకెక్కడ ఉన్నాయేమో పెట్రోల్ బంక్ చూడాలి. ఇక ఘాట్ సెక్షన్ వచ్చింది. ఈ బండి ఎంత దూరం కొట్టినా అసలు మాత్రం పోతలేదు. వీళ్ళకైతే ఇంకా బండి త్రో కొడుతుంటే కూడా ఎట్లా పోవాలో తెలుస్తలేదు. మొత్తం నా మీదకి వచ్చేస్తుంటారు. గుట్ట వచ్చింది బ్రో. ఈ గుట్ట అస్సలు ఎక్కనికి అవుతలేదు త్రోతోని. సింగిల్ పర్సన్ ఉంటే అయితే వెళ్ళిపోవచ్చు, కనీసం పెట్రోల్నే వెళ్ళిపోతుండే బాధ లేకుండా. త్రో కొట్టాలంటే అబ్బా అసలు అవుతలేదు. అయితే ఫైనల్గా ఆ ఘాట్ సెక్షన్ మొత్తం ఒక 5 కిలోమీటర్స్ ఉంది. అది దాటిన తర్వాత అయితే ఒక పెట్రోల్ బంక్ అనిపించింది. మేమైతే ఫుల్ హ్యాపీ, ఎందుకంటే ఇట్లా మళ్ళీ త్రో కొట్టే టాస్క్ ఉండొద్దని. శ్రీనాథ్ అయితే ఆయనకి మేము చచ్చిపోయినా కూడా సంబంధం లేకుండా ఉన్నట్టు పోతాడు ఆయన. చూడు బంకులేనో మంచిగా కూర్చొని ఉంటాడు. చూడు కూల్ వాటర్ తాగుతుండు మంచిగా కూర్చొని. మా బండ్లో అయిపోయిన బాధ కూడా లేదు ఆయనకైతే. ఆడ చూడు ఎంత మంచిగా కూల్ వాటర్ తాగుతుండో బండిలో పెట్టుకొని. ఇంకో వీడు బ్రో, వీడు వీడియోలో ఎంజాయ్ చేయరా. ఆ వీడియోలో అయితే ఏం బతుకుతావురా. నాకు ఎంజాయ్ చేయాలి. లడాక్ పోతే అది లడాక్ అంట. లడాక్ పోతే హైదరాబాద్ అని చెప్పిండు. నేను ఒక్కడే తెచ్చి పెట్టుకోండి బిర్యానీ. చూడు చెప్పావా అది తేడా పడుతుంది. హైదరాబాద్ దమ్ బిర్యానీ కన్నా మంచిగా ఉందంట. ఇక్కడైతే కూలర్ మందాలు కూర్చున్నాం. మా ఛార్జింగ్లు ఇట్లుంటాయి ఇక. ఏడాయినా మా పరిస్థితి ఎక్స్టెన్షన్ బాక్స్ పెట్టుకొని నేనేమో లెగ్ పీస్ తింటుండే. ఇక ఓల్డ్ సిటీ చాలా హోటల్ కన్నా మంచిగా ఉందంట బిర్యానీ. సో రోటీలు అయితే తీసుకున్నాం. ఎగ్ కర్రీ వచ్చింది. ఎట్లున్నాయి ఎప్పుడు రోటీ టేస్ట్ మంచిలేదా? ఎంత గట్టిగా ఉన్నాయి రోటీలు అంటే. ఇట్లా ఎట్లుంది పరిస్థితి? ఫుడ్
ఎట్లున్నాయి రోటీ రోటీ చెప్పారు మీరు ఏదనుకున్నావు మరి అప్పుడు ఇచ్చిన ఘాట్ సెక్షన్లో అయితే ఇలా ఉంది, మొత్తం లారీలే ఏం కనిపిస్తలే. వచ్చేసి మనం డే 2 రైడ్. ఇప్పుడైతే మనం భూపాల్కి వచ్చేసినాం. టైం అయితే 10 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ లేచి 5కి అయితే మనం ఢిల్లీకి స్టార్ట్ కావాలి. రేపు ఆఫ్టర్నూన్ 3 to 4 వరకు మనం ఢిల్లీ రీచ్ అయిపోవాలి. వచ్చేసి అయితే మన బైక్స్ అన్నమాట, ఈ మన టెంట్స్. సో గైస్, ఈ వీడియో అయితే ఇక్కడితో నేను చేస్తున్నాం. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.